హాయ్ అండి. మన ఫ్యామిలీ అందరికీ ఇవాళ ఫ్రైడే కదా! నేను పూజ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మినీ బ్లాగు. దీపాల కుందులైతే అన్ని నీట్‌గా అయితే కడిగేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి దేవుళ్ళకైతే పటాలకైతే పూలన్నీ అలంకరించేసాననమాట. మంచిగా చామంతులు, గులాబీ పూలు, గన్నేరు పువ్వులు మళ్ళంటే చాలా ఉన్నాయన్నమాట. ఒక 4 రకాల పువ్వులన్నమాట. అన్నీ పెట్టేసి ఇట్లా దీపారాధన అయితే చేస్తున్నాను. ఇవాళ నైవేద్యంగా అయితే ఆవు పాలు పెట్టాను. అలాగే మ్యాంగో కూడా పెట్టేశాననమాట నైవేద్యంగా. అమ్మవారు పాల సముద్రంలో ఉంటారు కాబట్టి పాలు నైవేద్యంగా పెట్టాననమాట. అలాగే దీపాలు ముట్టించేసేసుకొని ఇక్కడ హారతి అయితే ఇచ్చేసాను. అలాగే చూసారు కదా, అంత పూజ చేసిన తర్వాత పూజ గది సైడ్ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనం ఈశాన్య మూలకు అది రాగి చెంబు పెట్టుకుంటాం కదా, ఇక్కడైతే రాగి చెంబునైతే ఇట్లా రెడీ చేసుకుంటున్నాను. పువ్వులు, అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ వేసేసి అక్కడ పసుపు వేసేసి మంచిగా ముగ్గు పెట్టేసుకొని అలా